నోటీసులు అందజేశారు పోలీసులు. ఇక ప్రమాదానికి కారణమైనటువంటి AP40 DH2349 కారును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిన్న. ఇక పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు కారు డ్రైవర్ రమణారెడ్డి ఇప్పటికే నేరాన్ని కూడా అంగీకరించారు. ఇంత క్లియర్గా డ్రైవరే నేరాన్ని అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ వైసీపీకి సంబంధించినటువంటి కొద్దిమంది బ్యాచ్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళంతా అసలు యాక్సిడెంటే జరగలేదు, అక్కడ ఆ కారుకు జరగలేదు, అదంతా క్రియేట్ చేసినటువంటి వీడియో అంటూ ఆయన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది దాన్ని తిప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడలేదు, ఏదో వాహనం ఢీ కొట్టింది, అందులోనే కాన్వాయ్లో లేదంటే ప్రైవేట్ వాహనం, ముందు ఎస్పీ గారు చెప్పారు కదా, మరి అదే నిజం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కానీ డ్రైవర్ మాత్రం క్లియర్గా ఒప్పుకున్నారు. సో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో, ఎవరైతే సింగయ్య కారు కింద పడ్డారో అది నేను డ్రైవ్ చేస్తున్నటువంటి కారు కిందే, ముందు రైట్ సైడ్ ఉన్నటువంటి టైర్ కింద పడ్డారని అంత క్లియర్గా ఆయన డ్రైవర్ ఒప్పేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళంతా విష ప్రచారం చేయడం, అదేవిధంగా ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేయడం, అంటే సెక్యూరిటీ ఇవ్వలేదు, ఇదంతా కూడా దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక పూర్తిగా ఈ దీంట్లో నిందితులుగా జగన్తో పాటు ఇటు విడుదల రజని, పేర్ని నాని, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, జగన్ పిఏ కె నాగేశ్వర్ రెడ్డి దీంట్లో కారులో కూర్చున్నారు. వాళ్ళ పేర్లు కూడా దీంట్లో పెట్టడం జరిగింది. అంటే చాలామంది అంటున్నారు, కారులో కూర్చున్న వాళ్ళ పేర్లు ఎందుకు పెడతా ఉన్నారు? కారు డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ తప్పు చేస్తే అందులో కూర్చున్న వాళ్ళది కూడా తప్పేనా అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆన్సర్ అంటే, ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాడు ఆయన, కారు కింద వ్యక్తి పడ్డారు, ఆ తర్వాత బయట కావచ్చు సోషల్ మీడియాలో ఏదైతే ప్రైవేట్ వాహనం ఢీ కొట్టిందనే వార్తలు వస్తున్నాయి. అయినా కానీ 1-2 రోజుల వరకు కూడా ఇందులో కూర్చున్న వ్యక్తులు దీనికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు ఇవ్వలేదు. అంటే ఏదో తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది, అదే నిజం అనుకొని బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది అనే విధంగా ఒక తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం. అట్లాగే ఈ నేరం చేసి, అంటే అనుకోకుండానా ఏం జరిగిందా ఏంటి, ఈ నేరం చేసినటువంటి వ్యక్తిని వీళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా నేరస్తురే అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వీళ్ళపైన కూడా సెక్షన్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక హత్య చేసినటువంటి వ్యక్తో, లేదంటే ఏ దొంగతనం చేసినటువంటి వ్యక్తో ఎవరింట్లోనైనా తలదాచుకుంటే వాళ్ళు ఆశ్రయం కల్పిస్తే వాళ్ళు కూడా నేరస్తులే. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి తెలిసి కూడా విషయాన్ని చెప్పలేదు కాబట్టి వీళ్ళు కూడా నేరస్తుల కిందే లెక్క అనేది వాళ్ళపైన కూడా దీనికి సంబంధించి కేసులు పెట్టినటువంటి పరిస్థితి. పూర్తిగా అధికారికంగా ఈ కారును గుర్తించేందుకు కూడా పూర్తిగా రంగంలోకి ఫోరెన్సిక్ కావచ్చు, ఆర్టీఏ అధికారులు కూడా ఒక నివేదిక మళ్ళీ ఇవ్వబోతున్నారు. దాంట్లో ఏం జరిగింది, ఎట్లా యాక్సిడెంట్ జరిగింది, సో దాంట్లో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్, బ్లడ్ కావచ్చు, ఇవన్నీ కూడా అతుక్కుని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఫోరెన్సిక్ కూడా దీనికి సంబంధించి చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా చర్యలు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా పోలీసు వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, కొన్ని ప్రశ్నలు సంధించడం, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పడం, ఇవన్నీ కూడా హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ, ప్రభుత్వం చాలా క్లియర్గా కూడా కొన్ని వివరాలు కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. అసలు జగన్మోహన్ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్కు భద్రత కల్పిస్తున్నాం అనే దానికి ఎట్లాంటి లోటు కూడా లేదు అనేది కూడా ఇటు ప్రభుత్వం నుంచి చాలా క్లియర్గా స్పష్టం చేస్తూ ఉంది. జగన్ పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్ల వివరాలు వాళ్ళంతా కూడా బయట పెట్టడం జరిగింది. సత్యసాయి జిల్లా, అంటే ఈయన పర్యటనలో ఎక్కడికెక్కడ వెళ్ళారు ఏంటి దానికి సంబంధించి చూస్తే కనుక సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో బాధిత కుటుంబం పరామర్శకు వెళ్ళినప్పుడు ఏకంగా 506 మంది పోలీసులతో పాటు 5 స్పెషల్ పార్టీ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు చాలా క్లియర్గా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కూడా దీనికి సంబంధించి రిలీజ్ చేసింది. సో తర్వాత సత్తెనపల్లి పర్యటనలో 679 మందితో పాటు 15 పార్టీలు దీనికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే గుంటూరు మిర్చి యార్డ్ సందర్శన పేరిట ఆయన వెళ్లి నానా హంగామా చేశారు. దానికి 123 మందిని పోలీసు భద్రత కల్పించారు. తర్వాత తెనాలిలో గంజాయి బ్యాచ్ పరామర్శకు వెళ్ళినప్పుడు 122 మందిని పోలీసులను పెట్టడం జరిగింది. ఇక పొదిలి పర్యటనకు 156 మంది, సత్యసాయి జిల్లా గోరంట్ల పర్యటనలో 394 మంది పోలీసు బందోబస్తును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పులివెందులలో ఇంటి వద్ద 71 మంది రక్షణగా ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇన్ని వందల మంది ఏకంగా
మొన్న ఏదైతే రామగిరిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు 506 మంది పోలీసులు రోప్ పార్టీలు ఇంత భద్రత కల్పిస్తూ ఉంటే ఆయనకు నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. 11 ఇచ్చి పులివెందుల ఎమ్మెల్యేగా ఇంట్లో కూర్చోబెడితే ఆయన రాష్ట్రంలో ఉండక యలహంక ప్యాలెస్లో ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సో అయినప్పటికీ కూడా సరే ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు, సో ఆయనకు భద్రత కల్పించాలి అని చెప్పేసి ఇంతమంది పోలీసులను కూడా ఆయనకు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు గారికి భద్రత తీసేశారు. Z+ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ భద్రతతో ఆయన బయట తిరిగినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భద్రత చాలా తగ్గించారు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ భద్రత తీసేశారు, పవన్ కళ్యాణ్ భద్రత పోలీసులను తగ్గించారు. అంతేందుకు కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా, ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన భద్రతను కూడా జగన్మోహన్ రెడ్డి తీసేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు అట్లా చేయట్లేదు. ఈయన ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా ఎవరికైనా అంటే ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది కాబట్టి ఒక రాజకీయ పార్టీకి ఆ విధంగా ప్రభుత్వం అంత చర్యలు తీసుకొని ఎట్లాంటి ఇబ్బంది కాకుండా చేస్తూ ఉంటే నాకు భద్రత లేదు అందుకే ఈ విధంగా జరిగిందనే హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి శిక్షార్హుడే. ఎందుకంటే ఆయన కూడా దాచిపెట్టారు. ఆ తెల్లారి పెట్టినటువంటి మీడియా సమావేశంలో కూడా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. ఆయనకు తెలిసినప్పటికీ కూడా దీన్ని చెప్పలేదు. ఎందుకంటే లోపల కూర్చున్న తర్వాత ఉన్నటువంటి వ్యక్తులు, డ్రైవరు ఖచ్చితంగా దీనికి సంబంధించి సార్ మన వెహికల్ కింద ఎవరో పడ్డారు సార్, ఇట్లా జరిగింది సార్ అని ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్ మామూలు వ్యక్తి కాదు. 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు. ఈ డ్రైవర్ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, ఈ విధంగా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంట్లు. ఆయన ప్రతి విషయం వాళ్ళకి తెలుసు. అందుకే 14 ఏళ్లుగా ఈ డ్రైవర్ను కూడా మార్చలేదు. ఈ డ్రైవర్కు ఖచ్చితంగా పూర్తి వివరాలు అన్నీ తెలుసు. రాష్ట్రంలో జరిగిన స్కాములు, స్కీములు అన్నీ డ్రైవర్కు తెలుసు. లావాదేవీలు అన్నీ కూడా తెలుసు. ఖచ్చితంగా అందుకే జగన్మోహన్ రెడ్డి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు ఈ డ్రైవర్ కూడా అరెస్ట్ అయిన తర్వాత. సో ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం కూడా క్లియర్గా చాలా సీరియస్గా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో శిక్షార్హుడు. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం.